అమెరికాలో గుడివాడకు చెందిన కొల్లి అభిషేక్ మృతి చెందాడు. 10 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటున్నాడు. గత 6 నెలల నుండి ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. కుమారుడి మరణ వార్త విని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. అమెరికాలో గుడివాడకు చెందిన కొల్లి అభిషేక్ మృతి చెందాడు. 10 సంవత్సరాల నుంచి కూడా అమెరికాలో నివాసం ఉంటున్నాడు అంటూ కూడా అటు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇటు ఉద్యోగం కోసం 10 సంవత్సరాల క్రితమే అమెరికా వెళ్లారు అభిషేక్. గత 6 నెలల నుంచి కూడా ఆయనకి ఉద్యోగం లేక మనస్తాపానికి గురై ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ కూడా ఇటు తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇటు కొడుకి మరణ వార్త విన్న తర్వాత కూడా తల్లిదండ్రులంతా కూడా కన్నీరు మున్నీరవుతున్నారు. అమెరికాలో గుడివాడ వాసి మృతి చెందిన ఘటన ఇప్పుడు ఆ కుటుంబంలో ఒక విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవాలి. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూస్తుంటే కనుక అమెరికాకు సంబంధించిన ఒక వ్యక్తి ప్రస్తుతం చనిపోయిన సంఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా గుడివాడకి సంబంధించిన వ్యక్తి అమెరికాలో గత 10 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తూ 4 నెలల కాలంగా ఉద్యోగం కోల్పోవడంతో ఆయన పూర్తి స్థాయిలో ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడ్డట్టు కూడా ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పి బంధువులు అయితే కోరుతా ఉన్నారు. అయితే అమెరికాలో తెలుగు సంబంధించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య మాత్రం ప్రస్తుతం ఒక సంచలనంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసి కేవలం 4 నెలలుగా ఉద్యోగం లేకపోవడంతో కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటి, దీనికి కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా లోతుగా విచారణకే చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పి వారు బంధువులు అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే కేవలం సంవత్సరం క్రితమే వివాహమైన తర్వాత వెంటనే ఈ పరిస్థితి ఉత్పన్నం అవడానికి సంబంధించి ఏంటనే కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పి వారు అయితే కోరుతా ఉన్నారు. అయితే 2-3 రోజుల్లో మృతదేహం ఏపీకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ప్రభుత్వాన్ని అంటే ఏపీ ప్రభుత్వాన్ని కోరి సమగ్రమైన విచారణ చేయించాలని కోరే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.